సైక్లోన్ ఎలాగైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసిందో అలాగనే యేసు ప్రభువు రాకడ వస్తుంది. ఇప్పుడు నోవాహు రెడీగా ఉన్నాడు కాబట్టి, సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబం రక్షించబడింది. మిగతా వారందరూ కూడా చీకటిలో ఉన్నారు, వాళ్ళు జాగరూకులై లేరు. కాబట్టి నమ్మలేదు ఆ జలప్రళయం వస్తుందంట అని. కొంతమంది హాస్యాస్పదంగా ఎలాగున్నారో, కొంతమంది యేసయ్య వస్తాడట అనుకున్న వారి గతి కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇకపోతే ఆకాశము నుండి అగ్ని వచ్చింది, సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసింది. అగ్ని ఎలా వచ్చింది? చెప్పి వచ్చిందా? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది. నోవాహుకు తెలుసు, నోవాహుకు చెప్పే వచ్చింది. ఏది? జలప్రళయం. ఇక్కడ లోతు కూడా చెప్పే వచ్చింది. ఈ విషయాలు మీకు అర్థం కావాలి. యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాదు, మనకు తెలుసు. ఎవరికి తెలియదు? చీకటిలో ఉన్న వారికే తెలియదు. నోవాహుకు జలప్రళయం వస్తుందని తెలుసా? తెలియదా? తెలుసు. అగ్ని కురుస్తుందని లోతుకి తెలుసా? లేదా? తెలుసు. మరి ఎవరికి తెలియలేదు ఇక్కడ? వాళ్ళకి తెలిసినా కానీ జాగరూకులై లేరు, నమ్మలేదు. నమ్మన వారికి పనిష్మెంట్ అగ్ని. ఇక్కడేమో అగ్ని, అక్కడేమో జలప్రళయం. రేపొద్దున యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి కూడా ఎవరైనా సరిగా నమ్మలేదనుకోండి, అప్పుడు వారికి ఇంకా అగ్ని కాదు, ఇది కాదు, నిత్యనాశనం. నిత్యము కూడా యుగాలు ఆరని అగ్నిగుండములో రెండవ మరణం వారు పొందుకుంటారు. ఇంకా నేను కానీ ప్రపంచ మేధావులందరూ కానీ ఇంకా దేవుణ్ణి రిక్వెస్ట్ చేసినా ఇంకా వీలు కాని పరిస్థితి అన్నమాట. కాబట్టి ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో మొదటి రాక ఏంటది? రహస్య రాకడ. అది ఎలా జరుగుద్దో, ఏం జరుగుద్దో ఇది వరకు విన్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసుక్రీస్తు రాకడ సమయాన్ని మనము తెలుసుకోగలమా అనేటువంటిది ఒక పాయింట్ అన్నమాట. యేసుక్రీస్తు రాకడను మనము ఎలా తెలుసుకోగలుగుతాం, అసలు మనం ఎలా గ్రహించగలుగుతాం అనేటువంటి విషయాలు ఇంకా ఏమైనా లోతుగా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, అసలు క్రీస్తు రహస్య రాకడకు సూచన ఏంటి? ఇంకా ఏంటి సూచన? ఇది వరకు నేను చెప్పలేని విషయాలు ఈరోజు వినూత్నంగా మీ ముందు పెడుతున్నాను. ఇదొకటి చెప్పిన తర్వాత పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు ఏ ప్రశ్నకు మనం నిలబడుతున్నాం జవాబు కొరకు? యేసుక్రీస్తు రహస్య రాకడకు సూచన ఏమిటి? యేసుక్రీస్తు రహస్య రాకడకు సూచన ఏంటి? ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం? మనం గుర్తించే ఛాన్స్ ఏమైనా దేవుడు మనకి ఇచ్చాడా? ఈ ప్రశ్న కొన్ని లక్షల మంది అడుగుతున్నారు. దీనికి జవాబు దానియేలు గ్రంథం. లేఖనాలు తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. అందరూ బైబిల్ తీయండి. ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నాను. ఫ్యాన్ ఆఫ్. ఆపండి, వేస్తారు మళ్ళా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఎన్నో వాక్యం చదివారు? 27వ వాక్యం చూడండి, మరలా చదవండి. ఇక్కడ ఒక మర్మం చెప్పబడుతుంది. మీరు బైబిల్ బాగా స్టడీ చేయాలి. నేను చేయిస్తాను,
మీరింత వాక్యం డెప్త్గా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు అంటే సరిపోదు, ఆయన ఎట్లా వస్తాడు, ఎప్పుడు వస్తాడో కూడా మన ఈ బైబిల్లో ఉన్న వచనాలు బయటికి తీద్దాం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును. యేసుక్రీస్తు రెండవ రాకడలో రహస్య రాకడకు సూచన దాన్ని స్పష్టంగా చెప్తాను చూడండి. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరుచును. అతడు అంటే ఎవరు? అతడు అంటే అంతిమ అబద్ధ క్రీస్తు. దానియేలు గ్రంథం ఈ 9వ అధ్యాయము 27వ వాక్యం సూచించేది యేసుక్రీస్తు ప్రభువారిని కాదు, అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును. అతడు అంటే ఎవరు చెప్పండి? నిబంధనను స్థిరపరుస్తాడు. నిబంధనను ఎన్నాళ్ళు స్థిరపరుస్తాడు? ఎన్నాళ్ళ మట్టుకు కాగితాలు సంతకాలు జరుగుతాయి? వారము. ఈ వారం అనే మాట బైబిల్ పరిభాషలో వారానికి 7 రోజులు, 7 సంవత్సరములని అర్థం. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరములని అర్థం. ఎన్ని సంవత్సరాలు? బైబిల్ గ్రంథములో, దానియేలు గ్రంథములో వారము అన్నాడు అనుకోండి, ఆ వారము అనేటువంటి మాట అర్థం 7 రోజులు కాదు, 7 సంవత్సరములు అని మనం అర్థం చేసుకోవాలి. 7 సంవత్సరాలని 2 భాగాలు చేస్తే భాగానికి ఎంత వస్తుంది? ఆ 3.5 సంవత్సరాలనే అర్ధవారము అని దానియేలు గ్రంథములో చెప్పబడింది. అర్ధవారము అంటే 3.5 సంవత్సరాలు, వారము అంటే 7 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలను కలిపితే 7 సంవత్సరాలు అవుతుంది. రైట్? ఎంతమందికి అర్థమైంది? గుడ్. ఇప్పుడు చూడండి, ఈ సిరియా నుండి వచ్చేటటువంటి ఆ రాజు లేక ఆ చిన్న కొమ్ము ఆ దశరాజ్య కూటమిలో 10 రాజ్యాలను తో యుద్ధము చేసి 7 రాజ్యాలను ఓడిపోయిన సమయంలో చిన్న కొమ్ము అంటాడు, నేనున్న కొలది లోతుకి వెళ్తాను, ఇంకా ప్రతి వచనాన్ని మీ ముందుంచుతాను, దానికి అర్థం ఏమిటనేటువంటిది మీరు బాగా తేట తెల్లగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఇంతకు ఇక్కడ మనకు తగిలింది వారం. వారం అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకి ఇశ్రాయేలీయుల ప్రజలతో అతడు నిబంధనను స్థిరపరుస్తాడు. మీకు నేను కూలంకషంగా ఉంటాను, మీకు నేను శాంతి పాలన చేస్తాను, ఎన్నో సంవత్సరాలు అవసరం లేదు, ఒక వారం ఇవ్వండి అంటే 7 సంవత్సరాలు నాకు అవకాశం కల్పించండి అని ఇశ్రాయేలీయుల ప్రజలతో అతడు ఒక ప్రత్యేకంగా సంధి చేసుకుంటాడు, నిబంధనను స్థిరపరుస్తాడు. మీకు అనుకూలంగానే నేను ప్రవర్తిస్తాను అని అంటాడు. అది అందరూ ఈ భూమి మీద చూస్తారన్నమాట. ఇది యేసుక్రీస్తు ప్రభు ఆ 2వ రాకడ జరగక ముందు జరగబోతున్న విషయం. యేసు రాకముందు, సంఘాన్ని ఆయన తీసుకుని పోకముందు భూమి మీద జరిగేటటువంటి సూచన. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. అబద్ధాలోడు వీడు, అందుకని అబద్ధ క్రీస్తు అన్నారు. 7 సంవత్సరాలు సుపరిచితమైన పరిపాలన చేస్తానంటాడు. 3.5 సంవత్సరాలు అంటే మొదటి అర్ధవారం పూర్తయిన తర్వాత ఏం చేస్తాడనంటే బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. అంటే ఇశ్రాయేలీయుల ప్రజలు ధూపం వెయ్యాలి కదా, యెహోవా దేవునికి నైవేద్యం చేయాలి కదా, బలులు అర్పించాలి కదా. అంటే అప్పుడు ఆ వరకు కూడా బలులు అర్పిస్తానే ఉండనిస్తాడు. మొదటి అర్ధవారం అంటే 7 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు ఆ భాగం పూర్తయ్యేసరికి వీడు మనసులో ఒక మార్పు కలుగుతుంది. ఏమిటనంటే ఇప్పటి వరకు బాగానే ఉన్నాం, నైవేద్యం కొనసాగించాం, బలి అర్పణలు కొనసాగించాం, ఇప్పటిక మీదట జరగన్నాకి వీలు లేదు అని చెప్పి ఏం చేస్తాడనంటే వీడు ఆపేస్తాడన్నమాట. వీడు ఆపేస్తాడు. ఇదిగో వాడు ఆపేశాడు అని అంటే చాలు, అయిపోయింది. ఇక్కడ ఒక సూచన ఉన్నమాట. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడకు ఒక సూచన. ఏది సూచన?
నేను 10 ఏళ్ల పైనుంచి చెబుతున్నాను, యేసు ఈ రాత్రే వస్తాడు, రేపే వచ్చేస్తాడని ప్రకటన చేసే బోధకులందరూ ఆ ప్రకటన మానేయండి. ఈ రాత్రి యేసు వస్తాడు అంటే మీరు నమ్ముతారు. నేను చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, మీరు కూడా అలాగనే అంటారు. కానీ యేసు ఈరోజు రాడు. ఎందుకు రాలేదు చెప్పండి? అసలు 7 సంవత్సరాలు ఇశ్రాయేలుతో నిబంధన స్థిరపరచబడలేదు. అందులో ఒక అర్ధవారము ఇంకా జరగలేదు. బలి నైవేద్యము ఆపబడలేదు. ఇప్పటికీ కూడా యెరూషలేములో కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళా ప్రారంభిస్తారు. ముందులాగే అన్నీ మీకు నేను చేసి పెడతానని అబద్ధం చెబుతాడు. కొంతవరకు జరగనిస్తాడు. అదిగో మొదటి అర్ధవారం జరిగేసరికి బలిని నైవేద్యములను అతడు ఏం చేస్తాడనంటే ఆపేస్తాడు. అలా ఆపివేసే సమయానికి అప్పటికి 2 సాక్షులు ఈ భూమి మీద యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని అందరి చెవుల్లోనూ కూడా ధారపోస్తూ ఉంటారు. బాగా వింటున్నారా? ఇది ఈ ప్రపంచంలో జరగబోతున్న భవిష్యత్ అండి. ఇప్పుడు జరగబోతున్నటువంటి భవిష్యత్, ఈ ముందు జరగబోతున్న విషయాలు, యేసుక్రీస్తు 2వ రాకడకు అల్టిమేటెడ్ సింబల్స్ లేదా ఐడెంటిఫికేషన్ ఏమిటనంటే, చిట్ట చివరి సూచనలు ఏమిటనంటే, 1 అంతిమ అబద్ధ క్రీస్తు ముందు రావాలా. అంతిమ అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాలు సంధి జరగాల. 7 సంవత్సరాలని చెప్పి 3.5 సంవత్సరాలకే ఈడు మాట మార్చేసి ఇశ్రాయేలు ప్రజల యొక్క బలులను నైవేద్యాలను ఆపేస్తాడు. జాగ్రత్తగా వినండి, ఆపేస్తాడు. ఇలా ఆపేస్తున్నప్పుడు ఈ మొదటి అర్ధవారం కదా, ఈ మొదటి అర్ధవారములో సంఘం భూమి మీదే ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. ప్రపంచ క్రైస్తవులారా, దండం పెట్టి చెబుతున్నాను, మొదటి అర్ధవారములో సంఘం భూమి మీద ఉండదు, వెళ్ళిపోతుంది అనుకున్న వారికి బోధ కరెంట్ షాక్ లాంటిది. మీరు ఈ విషయంలో కాస్తంత మార్పు చెందాలి. ఇది ప్రపంచ బోధకులకు లేఖనం, పరిశుద్ధాత్ముడు చెబుతున్న సందేశం. మొదటి అర్ధవారములో క్రైస్తవ సంఘానికి శ్రమలు వస్తే సంఘం భూమి మీదే ఉంటుంది. సంఘం భూమి మీదే ఉంటుంది. బల్లగుద్ది మరలా చెబుతున్నాను, సంఘం పరలోకానికి వెళ్ళిపోదు. మొదటి అర్ధవారములో సంఘం భూమి మీదనే ఉంటుంది. జాగ్రత్త గమనించండి. మనం శ్రమలు పడితేనే కానీ ముందుకు కొనసాగే ఛాన్స్ లేదు. జాగ్రత్త వింటున్నారా? ఈ మొదటి అర్ధవారం 7 సంవత్సరాల కాలం ఎప్పుడైతే స్పెషల్గా ప్రారంభమైపోతుందో, అలా ప్రారంభము అయిన తరువాత దేవుని సంఘానికి భూమి మీద చికాకులు వస్తాయి. ఫ్రీనెస్ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు, స్వేచ్ఛ ఉండదు. ఎందుకనంటే అంతిమ అబద్ధ క్రీస్తు ఒక మతాన్ని స్థాపిస్తాడు. ఏంటా మతం అనంటే, నేనే దేవుడును, నన్నే మీరు మ్రొక్కండి, ఆరాధించండి, నన్ను సేవించండి అని వినాదనం ఒకేసారి తేడు. కొంచెం మెల్లిమెల్లిగా అప్డేట్ చేసుకుంటూ వస్తాడు. ఆ కాలంలో 666వ ముద్ర మొదటి అర్ధవారంలోనే వస్తుంది. ఎవడైతే, ఏ మనుష్యుడైతే నాకు క్రీస్తు అవసరం లేదు, మహిమరాజ్యం అవసరం లేదు, ఆ రాకడ అవసరం లేదు అనుకుంటాడో వాడు 666 ముద్ర వేయించేసుకుంటాడు. నాకు అది కావాలి అనుకున్న వ్యక్తి ఈ భూలోకంలో జాబ్స్ అయినా ఏదైనా వదులుకోవడానికైనా ప్రయత్నించి 666 ముద్రను ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, తిరస్కరిస్తారో, వారు క్రీస్తు రాకడలో, రహస్య రాకడలో వాళ్ళెత్తబడతారు. 666 ముద్ర వేయించుకుంటే, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా, వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ అది? కోవిడ్ వ్యాక్సిన్. దీని మీద కూడా కొన్ని అపోహాలు క్రియేట్ చేస్తారు క్రైస్తవ
సంఘాలలో ఏమిటనంటే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే 666 ముద్ర వేయించుకున్నట్టే. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు 666 ముద్ర వేయించుకున్నట్టే. ఇది దుష్టుడు పన్నిన పన్నాగం. కాబట్టి సత్క్రైస్తవుడు ఎవ్వరు కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోకూడదు. వేయించుకుంటే 666 ముద్ర వేసేసుకున్నట్టే అని కొంతమంది క్రైస్తవ్యంలోనే ఒక శాఖ వారు అప్పుడే బోధించడం నేను విన్నాను. దీనికి క్లారిఫికేషన్ మీకు కావాలి కదా. 666 ముద్రకిని కోవిడ్ వ్యాక్సిన్కి ఎట్టి సంబంధము లేదు 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 లేదు. నేను కూడా ఆ మొదటి వ్యాక్సిన్ నేను వేయించుకున్నాను. అందరూ వేయించుకోండి. వేయించుకోకపోతేనే నష్టం. ఒకవేళ ఎవరు వేయించుకోకూడదని అంటే పడతాలు ఎత్తా ఉన్నవాళ్ళు, కొంచెం కష్టంగా ఉంది నా జీవితం అనుకున్న వాళ్ళు ఆగిపోండి తప్ప, లేదమ్మా ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటేనంట 666 ముద్ర వేయించుకోవడమేనంట. మొన్న ఒక పాద్రి గారు వచ్చి చెప్పారని ఒకవేళ నువ్వు విశ్వసించావనుకో కొంచెం పెందలగడ టపా కట్టేసే ఛాన్స్ ఉంటుంది. అందుకు కాబట్టి దేవుడు చెప్పి నమ్మండి. ఆయన చెప్పలేని వాటి జోలికి మనం వెళ్ళనవసరం లేదు. ఈ ప్రపంచాన్ని నేను చెబుతున్నాను, కోవిడ్ ఈ 19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ క్రైస్తవులారా మీరు ధైర్యంగా మీరు మంచి ఆరోగ్యవంతులైతే వేసుకోండి తప్ప ఈ కోవిడ్ వ్యాక్సిన్కి ఈ 666 ముద్రకి లింకు పెట్టొద్దని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దీనికి దానికి సంబంధము లేనే లేదు. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. 666 ముద్ర ఇలా ఇంజక్షన్ చేయడం కాదు, డైరెక్ట్గా నీ నొసట మీద కానీ నీ చేతి మీద కానీ వారు ముద్ర ఉండిపోయేలాగా వారు ముద్ర వేస్తారు. 666 ముద్ర చెరగకుండా పడిపోతుందన్నమాట. అది మీరు కావాలని చెయ్యి చాపి ఆ 666 ఆ 666 అనే ముద్ర కావాలని, ఇది మోసం చేసే ఛాన్స్ ఏమీ లేదు. డైరెక్ట్గా చెప్తాడు వచ్చి, ఎవరు అంతిమ బద్ధ క్రీస్తు ఏమని చెబుతాడు, ఎవరైతే 666 ముద్ర వేయించుకుంటారో వారికే నిత్యావసర సరుకులు, వారికే ఉద్యోగాలు, మిగతా వారందరిని ఉద్యోగాల నుంచి భర్తీ చేస్తాం అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తాడు. అప్పటికి టీచర్ ఉద్యోగం మీకు ఉందనుకోండి, అప్పటికి మీకు డాక్టర్ ఉద్యోగం ఉందనుకోండి, అప్పటికి మీకు ట్రాక్టర్ ఉద్యోగం ఉందనుకోండి, అప్పటికి మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, అప్పటికి విఆర్ఓ అనుకోండి, అప్పటికి విఆర్ఏ అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి. ప్రియమిత్రులారా, ఇది చాలా సిన్సియర్గా చెప్తున్న విషయం, చాలా సీరియస్గా చెప్తున్న విషయం. వెంటనే ఉద్యోగాలు ఓడబెరికేస్తాడు. ఎందుకంటే నువ్వు 666 ముద్ర వేయించుకోలేదు కాబట్టి నో జాబ్ వెంటనే చెప్తాడు. అప్పుడు దానికి భయపడిపోయి కొంతమంది ఏం చేస్తారనంటే, ఇప్పుడు చూడండి సభ పెట్టగానే వేల మంది లక్షల మంది కూడుకుంటున్నారని సంబరాలు పడుతున్నారు చూడండి. కొంతమందికి ఉన్న సంఘంతో తృప్తి ఉండదు. వాళ్ళ సంఘంలో జనం ఎక్కువ ఉన్నారే, మొన్న ఆ సంఘానికి వెళ్ళాను, అబ్బా ఏం తండోపతండాలుగా వచ్చేసారే, మొన్నటికి వెళ్ళాను కానీ అక్కడ పెద్ద జనం లేరే అనుకుంటూ ఉంటారు. ఈనాడు ఈ కాలిక్యులేషన్ అంతా తప్పండి. ఇది ఈ లెక్కల తప్పు. ఇది మానేయండి. ఉన్న సంఘంలో 2 3 తృప్తి పడండి. యేసయ్యకు కావాల్సింది నీ సంఘంలో 1,00,000 మందిని పోగొట్టిచ్చేస్తామని కాదు, సరిగ్గా పరిశుద్ధులుగా నువ్వు 10 మందిని అప్పగించిన యు ఆర్ గ్రేట్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. అది విషయం అన్నమాట. సంఘంలో పోగొట్టడం వేరు, వీళ్ళని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టడం వేరు. ఎంతమందికి అర్థమైంది? నేటి క్రైస్తవ సంఘాలన్నిటిలో నుండి కూడా ప్రజలు వెళ్ళిపోరు. దయచేసి గమనించండి ప్రియమిత్రులారా, రాటుపోటు తట్టుకోగలగాలి. 666 ముద్రకు దూరం అయిపోవాలి. ఇప్పటికీ మరణించినటువంటి ఈ భక్తులు ఉన్నారు చూస్తారు, మన పూర్వీకులు, మన అమ్మగారు, అలాగే నాన్నగారు, మా అమ్మ, ఇంకా మన బంధువులు, మిత్రులు, ఇంకా వాళ్ళకి 666 ముద్రతో సంబంధం లేదు. 666 ముద్ర ఎవరికి సంబంధించి ఉంటుందనంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్న సత్క్రైస్తవులకు అది వస్తుంది. ఆ సిస్టమ్ వచ్చేస్తుంది. అప్పుడు 666 ముద్రను మీరు అవాయిడ్ చేయాలి.
అవాయిడ్ చేయనా? అవాయిడ్ చేసామనంటే ఈ భూలోకములో తిండి గింజలకు దూరం. ఒకవేళ మనము స్వీకరించామనంటే, వేయించుకున్నామనంటే మహిమరాధ్యానికి దూరం. ఈ 2 పాయింట్లు ఎంతమందికి అర్థమైనవి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, 666 ముద్రకు రెడీ అన్నవాళ్ళు ఎంతమంది? రెడీ కాదన్న వాళ్ళు ఎంతమంది? ఇలా చేయొప్పండి. ఓ, మీ పిల్లలు ఉద్యోగాలు తీసేస్తానన్నానమ్మా. షద్రక మేషక అబేద్నెగోలకు వచ్చిన పరీక్షలే ఈ భూమి మీద మొదటి అర్ధవారములో క్రైస్తవ సంఘానికి వస్తాయి. ఆ క్రైస్తవ సంఘం అంతా నిలకడగా నిలువురముగా ఉంటున్న సమయంలో, ఈలోగా ఆ మొదటి అర్ధవారం ముగించబడుతున్న సమయానికి 2 సాక్షులు ఆల్రెడీ ఆ 3.5 సంవత్సరాలు కూడా భూమి మీద వారు జీవం పోస్తారు సంఘానికి. ఇంకా వాక్యం బోధించడానికి సంఘారాధనలు ఉండవు. ఇంకా ఆ సమయంలో ప్రభురాత్రి భోజనములో ఇలా బహిరంగంగా కూర్చోవడానికి ఉండదు. అన్నీ మొత్తం క్లోజ్ అయిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా వింటున్నారా? మీరు అనుకుంటున్నారు ఇంకా రేపు వెళ్దాంలే, వచ్చే వారం వెళ్దాంలే అని చెప్పి. అప్పుడు దేవుడు మనకు మంచి తీర్పు తీరుస్తాడు. ఏమిటనంటే, ప్రభురాత్రి భోజనములో అవకాశం ఉండి పాలు పొందకపోతే ఏ తీర్పులోకి పోతామో అదే తీర్పులోకి అప్పుడు వారిని తీసుకుని వెళ్ళడు. మరి ఏ తీర్పులోకి తీసుకువెళ్తాడనంటే, మొత్తం భూప్రపంచమంతా కూడా అన్ని మతాలకు కూడా క్లోజప్ అవుతుంది, లేకపోతే మూతలు పడిపోతాయి, దగ్గరికి లాగేసుకుంటాడు. ఆ తర్వాత అన్ని టీవీ ఛానల్స్లో కూడా అన్ని మతాలను కూడా ప్రబోధనలు, వాక్యోపదేశాలు క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కూడా వాడు ఆ ఛానల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాడు. ఇప్పుడు చెప్తున్న ఈ ప్రసంగాలు అప్పుడు విందామంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ప్రజలందరూ దేన్ని వింటున్నారు? దాన్ని తీసేయండి. ఏది వినాలి? నా మాట వినాలి, నేనే దేవుణ్ణి అన్న మాట మీద ప్రజలందరినీ కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఈ 2 సాక్షులను దేవుడి భూమి మీదకు పంపిస్తాడు. ఆ 2 సాక్షులు ఎవరు అనే ప్రశ్న మీలో వస్తుంది. అది వేరే టాపిక్లో నేను చెప్తాను. ఆ 2 సాక్షులు ఎవరు అనేటువంటిది మీకు క్లారిటీగా చెప్తాను. ఆ 2 సాక్షులు భూప్రపంచమంతా అన్ని ప్రదేశాలకు తిరుగుతారు. వాళ్ళు జుమ్మని వెళ్ళగలరు, రాగలరు. ప్రపంచానంతటిని ఏమని బోధిస్తారంటే, ఓ క్రైస్తవ జనాంగమా, పరిశుద్ధ దేవుని పిల్లలారా, మీరు తిండి గింజలకు ఆశపడి 666 ముద్ర వేయించుకోకండి. మీకు వచ్చే నష్టాలు, కష్టాలు, షద్రక మేషక అబేద్నెగోలు ముగ్గురిని అగ్నిగుండంలో పడవేస్తే 4వ వాడు రాలేదా, దిగి రాలేదా, వాళ్ళని కాపాడలేదా? మిమ్మల్ని కూడా అంతే అలాగే నడిపిస్తాడని వాళ్ళు మంచి వాక్యోపదేశంతో వారు మనల్ని నింపుతూ ఉంటారు. ఈ అంతిమ అబద్ధ క్రీస్తు ఆ 2 చంపడానికి వారు తుపాకీలు పట్టుకుని పిస్టోల్స్ ద్వారా చంపడానికి ప్రయత్నిస్తాడట. కానీ ఆ 3.5 సంవత్సరాలు కూడా ఎవ్వడు కూడా వాళ్ళిద్దరిని చంపలేని శక్తిని దేవుడు వాళ్ళిద్దరికీ అనుగ్రహించబోతున్నాడు ఈ భూమి మీద. వారిని కత్తిచ్చుకు నరికేస్తే వారిద్దరూ నరకబడరు. పిస్టోళ్ళు పెట్టి వాళ్ళ నొసట మీద పేలిస్తే వాళ్ళు చావరు, బళ్ళమని పేలిపోతుంది తప్ప. అలా ఎంతకాలం ఉంటారండి వాళ్ళు? 3.5 సంవత్సరాలు సంఘానికి పరిశుద్ధాత్మ తైలాన్ని పోస్తూ సంఘానికి, ప్రపంచానికి అంతటికి కూడా వీళ్ళు తమ యొక్క దేవుని బోధ చేత ఆశీర్వదిస్తూ ఉంటారన్నమాట. ఆ టైము ఆ 3.5 సంవత్సరాలు ముగింపు దశకు వచ్చినప్పటికీ ఏం జరుగుతుందో చూడండి. ఈలోగా ఈ అంతిమ అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడనంటే, మెల్లిమెల్లిగా అనుదిన బలులందరూ మూసేయండ్రా, ఆపేయండ్రా అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు ఇశ్రాయేల్ దేశంలో, యెరూషలేములో, ఇశ్రాయేల్ దేశంలో. అప్పుడేం జరుగుతుందనంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, రే అదేంటి ఇలా చేసావు? నువ్వు 7 సంవత్సరాలకు నువ్వు నిబంధన స్థిరపరిచావు కదా, మీకు అనుకూలంగానే అన్నీ చేస్తానన్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇశ్రాయేలీయులంతా కలిసి ఒక పార్లమెంటుగా తయారైపోయి ఈ అంతిమ అబద్ధ క్రీస్తును ఏం చేస్తారంటే ఢీ కొట్టడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. కొంచెం గొడవ రేగుతుంది. ఆ టైంలో ప్రతి మీడియాలో కూడా ఈ గొడవలు వస్తూనే ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలకని అంతిమ అబద్ధ క్రీస్తుకిని, అంటే మీరు అబద్ధం ఆడాడు, మోసం చేస్తున్నాడు, ఆ మోసం ఎందుకు చేస్తావని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారనంటే రివర్స్లో వాడిని అడుగుతూ ఉంటారు. అది ఆ గడియ.
ఏ గడియది? మొదటి అర్ధవారము ముగింపు వచ్చేటటువంటి గడియ. ఆ సమయంలోనే ఈలోగా ఏం జరుగుతుందనంటే, ఇద్దరు సాక్షులు ఉంటారు కదా, ఆ సాక్షుల యొక్క పీరియడ్, ఆ కాలము కూడా ముగింపు దశకు వచ్చేస్తుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను. అది ఇద్దరు సాక్షులను గూర్చినటువంటి రిఫరెన్స్, అది ఆధారం, అది నిరూపణ. బైబిల్ని అందుకే బాగా చూడాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, అదిగో నా ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇస్తాను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు, అంటే 1000 + 200 + 60 ఎంత? 1260. 1260 దినాలన్నా, 3.5 సంవత్సరాలు అన్నా, అర్ధవారము అన్న, 42 నెలలన్నా ఒక్కటే. దయచేసి మరలా చెప్తున్నాను, 42 నెలలని ఇంకో చోట చెప్పబడింది, ఇంకో చోట అర్ధవారం అని చెప్పబడింది, ఇక్కడేమో 1260 రోజులని చెప్పబడింది. 1260 రోజులు అంటే 1260 రోజులన్నా, అర్ధవారము అన్న, 42 నెలలు అన్న ఒక్కటే. దయచేసి ఇప్పుడేం జరగబోతుందో చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 9వ వాక్యం, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు. వీళ్ళ గడువు ఎంతండి? ఇద్దరు సాక్షులు భూమి మీద ఉండే గడువు ఎంత? 3.5 సంవత్సరాలే ఉండాల. ఈ 3.5 సంవత్సరాల్లో చంపడానికి ఎంతమంది ప్రయత్నించినా వీరు చావరు. 3.5 సంవత్సరాలు ముగింపు వచ్చేసరికి వీళ్ళు ఇద్దరు సాక్షులు ఇదే భూమి మీద చచ్చిపోతారు. వాళ్ళని కప్పెట్టనివ్వరు. ఎన్ని రోజులు? లెక్కలు వేస్తారు. 3.5 సంవత్సరాలు ఉన్నారా, కాబట్టి 3.5 రోజులు వీళ్ళని భూమి మీదే ఉండనివ్వాలా, వీళ్ళని కప్పెట్టకూడదు, వీళ్ళని అవమానపరచాల, ఈ డెడ్ బాడీస్ని అవమానపరచాల, ఈ శవపేటికను తీసుకుని వెళ్ళడానికి వీరు లేదని చెప్పి ఆ ఇద్దరు సాక్షులనండి ఈ భూమి మీద 3 రోజులన్నర అలాగనే వదిలేస్తారండి. వదిలేసి ఎందుకు అలా వదిలేస్తారని అంటే ఆనందం, అంతిమ బద్ధ క్రీస్తు సైన్యానికి ఆనందం. ఎందుకు ఆనందం? వాడి యొక్క ఉద్దేశము నెరవేరకుండా ఈ ఇద్దరు సాక్షులు ఆటంకపరిచారని, సత్యదేవుని గురించి చెప్పారని కోపంతో వీళ్ళు చచ్చిపోగా ఆ ఇద్దరిని కూడా 3.5 రోజులు వాడిని అలాగనే వదిలేస్తారు. వదిలేసి రండిరా మనము కట్నాలు పంచుకుందాం రండి అని ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ టైంలో 100,000, 1000, లక్షలు కూడా ఖర్చు పెట్టి ఒకరికొకరు కట్నాలు, ఒకరికొకరు బహుమానాలు సంతోషంగా ఇచ్చుకుంటారన్నమాట. అమ్మా చెప్పండి, ఎప్పుడు జరుగుద్ది ఇది? ఈ ఇద్దరు సాక్షులు మొదటి అర్ధవారం ముగింపులో మరణించిన తర్వాత ఇంకా వీళ్ళని 3.5 రోజులు అలా ఉన్నసరికి ఇంకా అయిపోతుంది. వీళ్ళదే ఏం చేద్దాం, కాల్చేద్దామా లేదా కప్పెడేద్దామా అనుకున్న సమయంలో 3.5 రోజులు కరెక్ట్గా అలా అవగానే దన్నమని ఈ చచ్చిపోయిన ఇద్దరు వ్యక్తులు మళ్ళా బ్రతుకుతారు. ఇది ప్రపంచ ప్రజలందరూ చూస్తారన్నమాట. నివ్వురిపోయే విషయాలు ఇవి. ఆ ఇద్దరు వ్యక్తులు బ్రతికిన తర్వాత ఇంకా ఏమీ వెనక్కి ముందుకు ఆలోచించకుండా దేవుడు వారిని, నేను ఎలాగ ఆరోహణమై ఈ భూమి మీద నుండి వచ్చేసాను ఎక్కడికి, అలాగే మీరు కూడా ఆరోహణమై వచ్చేసేయండి అనగానే వీళ్ళిద్దరూ ఉన్న పాటున బ్రతికిన వారు మళ్ళా ఎవరికి కూడా కనిపించకుండా లేక అంటపడకుండా వాళ్ళిద్దరూ ఈ ప్రపంచ ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆ ఇద్దరు వ్యక్తులు పరలోక దేవుని దగ్గరకు ఆరోహణమై వెళ్ళిపోతారు. జాగ్రత్తగా వినండి, దేవుడు ఎంత సిస్టమ్ ఏర్పాటు చేస్తాడో తెలుసా మీకు? మన తినడం, ప్రొద్దున లెగడం, మళ్ళీ మన వ్యాపారం చేసుకోవడము, ఈ పనుల మీద ఉండిపోతున్నాం తప్ప ఈ పనులు చేసుకుంటూ, అందుకని ప్రతిక్షణం ఈ గ్రంథం మీద దృష్టి పెట్టాలి. ఇద్దరు సాక్షులు మరణించే వేళ, అనుదిన బలిని నైవేద్యమును ఆపివేసే వేళ
ఇదంతా మొదటి అర్ధవారము ముగింపు అన్నమాట. దయచేసి నా ప్రియమిత్రులారా గమనించండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు అరే, మా దేవునికి బలులర్పణ చేయకుండా ఆపేశారే, ఇదేంటి ఇశ్రాయేలీయుల జనాంగమునికి ఇదేం తెగులు, ఇదేం పరిస్థితి అని చెప్పి వీళ్ళు గొంగలెత్తే సమయం అది బాధపడే సమయం. ప్రియమిత్రులారా, ఈలోగా ఏం జరిగిపోతుందో చూడండి. ఆ మొదటి అర్ధవారము ముగింపు వేళ, రెండవ అర్ధవారము ప్రారంభము, ఆ మిడిల్లో, ఆ మధ్యలో. ఎంతమందికి అర్థమైంది మాట? అర్ధవారాలు ఎన్ని? రైట్. ఇద్దరు సాక్షులు ఏ అర్ధవారములో ఉంటారు భూమి మీద? మొదటి అర్ధవారములో ఉంటారు. రైట్. అనుదిన బలిని, నైవేద్యములను ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చేసేటటువంటి భక్తి కార్యాలు నిలిపివేసేది ఏ వారంలో? మొదటి అర్ధవారము ముగింపులో. ఇద్దరు సాక్షులు చనిపోయేది ఎప్పుడు? మొదటి అర్ధవారం ముగింపులో. ఇద్దరు సాక్షులు పైకి వెళ్ళిపోయేది ఎప్పుడు? మళ్ళీ వాళ్ళు బ్రతికి వెళ్ళిపోయేది మొదటి అర్ధవారము ముగింపులో. ఈ రెండు జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండగా, మన ప్రియుడైన యేసు మొదటి అర్ధవారం ముగింపుకును రెండవ అర్ధవారము ప్రారంభానికి మధ్యలో ఆయన మధ్య ఆకాశానికి కడబూరం రోగుతుంది. అనగా 7వ బూర ఆయన మధ్యాకాశానికి దిగి వస్తాడు. అదిగో, ఇద్దరు తిరగల విసురుదురు, ఇద్దరు మంచం మీద పడుకుందురు, అందులో ఒకడెత్తబడును, ఒకడు దించబడునన్న వాక్యాలన్నీ కూడా ఆ మొదటి అర్ధవారపు ముగింపులో, రెండవ అర్ధవారం ప్రారంభంలో, ఆ రెండిటికి మధ్యలో యేసయ్య రెండవ రహస్య రాకడ, రెండవ రాకడలో మొదటి దశకు సంబంధించిన యేసయ్య రెండవ రాకడ జరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా జరుగుతుందో తెలుసా? అప్పుడు దాకా ఈ మరియమ్మ లేకపోతే ఈ మరిడమ్మ కలుస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరుగుతుందనంటే, నోవాహు కాలములు ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా వచ్చేసిందో, యేసయ్య రాకడ వచ్చేస్తుంది. చెప్పాడు ఆయన, నేను దొంగవలే వస్తాను అని చెప్పాడు. నేను దొంగవలే వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు అన్నాడు. అంటే ఆయన దొంగవలే వచ్చేది ఎవరికి దొంగలా కనిపిస్తాడు? ఈ లోకములో ఉన్న ప్రజలకు. ఈ లోకములో యేసయ్య రక్తములో కడుక్కుని మీలాగా దైవభక్తిని, ఆ చంటి బిడ్డలను పట్టుకుని అలాగే కష్టపడుతూ, ఇది కాదు నాకు ఆశ్రయం, అసలైన ఆశ్రయం ఉందని ఏ స్త్రీ, ఏ పురుషుడైతే ఈ కలిగి ఉన్న రక్షణను గట్టిగా పట్టుకుని ఉంటాడో, ఆ వ్యక్తి యేసయ్య వచ్చినప్పుడు, అది రాత్రి అయినా, అది ఏ సమయమైనా, ఆ ధన్యమని కొన్ని కోట్ల మంది ఒక్క నిమిషములో, ఒక రెప్పపాటున మిస్ అయిపోతారు. ఇక్కడ భూమి మీద నుంచి ఉండరు. కాలేజీలో ఆ టైంకి ఉన్నారనుకోండి, పరిశుద్ధ సంఘం అక్కడి నుంచే ఆ కాలేజీల నుంచి వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే ఆ సమయంలో ఆరాధనలో ఉన్నాడు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే. యేసయ్య రెండవ రాకడలో మొదటి దశలో ఆయన రహస్య రాకడ ఈ కోణంలో జరుగుతుంది. ఏముండదు, ఉన్నట్టుండి ఒకేసారి కొన్ని కోట్ల మంది వ్యక్తులు ఎలా మిస్ అయిపోయారు. అంతిమ బద్ధ క్రీస్తు పిచ్చిక్కిపోతాడు. ఏమైండ్రు వీళ్ళందరూ? ఏమైండ్రు? ఇప్పుడు వీళ్ళేం చేయాలి? వాళ్ళు ఎక్కడ పట్టుకోవాలి? ఎదురా సైన్యాలారా చూడండి, ఎక్కడికన్నా వెళ్ళిపోయారా, ఏమైనా జరిగిపోయిందా అని వాడు పిచ్చెక్కిపోతాడు. వాడికి మెంటలు వచ్చేస్తున్నట్టు పరిస్థితి అయిపోద్ది. వెళ్ళిపోయారు వీళ్ళు. బ్రతుకున్న వారు వెళ్ళిపోయారు, అంతకుముందు చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, సమాధులు తెరవబడ్డాయి. ఏంటి చిత్రం విచిత్రం అనుకుంటున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా వెళ్ళిపోయారా? అరే, మరి మనం వెళ్ళలేదేంటి? ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు రెండవ రాకడలో మొదటి దశలో వచ్చేటటువంటి రహస్య రాకడలో యేసయ్య సంఘాన్ని తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఎత్తబడరు, వారు భూమి మీదనే ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే, ప్రియమిత్రులారా, చాలా బాధ. ఇదేంటి, ఒక్కసారిగా యేసయ్య భక్తులందరూ లేచి వెళ్ళిపోయారు, ఎవడు కనబడటం లేదు.
ఆచూకీ లేదు, నో అడ్రస్. ఏమైపోయారు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆలోచనలో పడతారు. అంతిమ బద్ధ క్రీస్తు సైన్యాలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ మనము దక్కుతామా, వాడికి దొరుకుతామా? మనము దొరకము అన్నమాట. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మహావేదన చెందే దినం అది, మహా దుఃఖపడే సమయం అది. ఏంటి మనం ఉండిపోయాం, వీడేంటి అనుదిన బలినేమో ఆపేశాడు, మన భక్తికి ఆటంకం కలుగు చేశాడు అని ఎంత బాధపడతారో. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం తీయండి. ఇదిగో ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము అప్పుడే నెరవేర్చబడుతుంది. అది ఏ దినమో, అది ఎలా జరుగుతుందో రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యం. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారి కంటే ఇశ్రాయేలీయులకు ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు, వారు రక్షింపబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథం 37వ వాక్యంలో ఏమర్థమైంది? ఇశ్రాయేలీయుల ప్రజలు అయ్యో అనే రోజు, ఎంత భయంకరమైన దినం అనే రోజు, ఇట్టి దినం మరొకటి మాకు రాదు అని యాకోబు సంతానం వారంటే ఇశ్రాయేలీయుల ప్రజలు వేదన చెందే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కుదురుగా ఉండడానికి ఉండదు. వీళ్ళు బాధపడుతూ ఉండగా దేవుడు ఒక మాట చెబుతాడు, రే బాబు ఇశ్రాయేలు ప్రజలారా, మీరెక్కడ ఉండకండి, మీరు అర్జెంటుగా మీరెక్కడి నుంచి ఒక దిశకు ప్రయాణం చేయండి అని చెప్తాడు. అప్పుడు నెరవేరుతుంది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వాక్యం. అంటే ఇర్మియా గ్రంథం 37 ఇశ్రాయేలీయులకు ప్రతిదండన దినం. ప్రకటన 12వ అధ్యాయం 6వ వాక్యములో ఏం జరిగిందో చూడండి. అక్కడ 12:6, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అంటే ఆ స్త్రీ అన్నాడు. అంటే ఈ స్త్రీ ఎవరనంటే ఇశ్రాయేలీయుల జనాంగం అంతటికి సూచన అన్నమాట. చూద్దాం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట అంటే ఎక్కడ? అరణ్యములో. వారు, స్త్రీ ఏమైంది ఇక్కడ? వారు అంటే ఒక జనాంగాన్ని సూచిస్తుంది. ఈ జనాంగం ఏ జనాంగము? ఇశ్రాయేలీయుల జనాంగం. రాజవీరుణ్ణి కన్నా స్త్రీ ఎవరు? ఇశ్రాయేలీయుల జనాంగమే మరియా ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినటువంటిది. ఆ రాజమాత క్రీస్తునాథుని కన్నటువంటి ఈ ఇశ్రాయేలీయుల జనాంగం అరణ్యమునకు పారిపోయి అక్కడ వారు 1260 దినములు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడండి, 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఒక స్థలము సిద్ధపరిచెను. ఎక్కడ? అరణ్యములో కన్నమాట. అందుకనే ఆ సమయంలో జాగ్రత్తగా వినాలి, ఇశ్రాయేలీయుల ప్రజలను తరమడానికి ప్రయత్నిస్తాడు అంతిమ బద్ధ క్రీస్తు. ఎందుకంటే మరి వీళ్ళు వ్యతిరేకించారు కదా, మీరు అనుదిన బలిని ఆపితే కుదరదంటారు, ఏంట్రా నువ్వు అని చెప్పి వాళ్ళతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు వారు పరుగున అరణ్యమునకు పారిపోతారు. వాళ్ళు పారిపోతారు, ఈ భూమి మీదే పారిపోయి వాళ్ళు దాక్కుంటారు. వాళ్ళు దాక్కునే వేళ పీరియడ్ ఎంతనంటే 3.5 సంవత్సరాలు. ముందు ఎన్ని 3.5 అయినాయి? 1 అయింది. 1 పూర్తయినప్పటికీ యేసయ్య వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇంకెన్ని మిగిలాయి? ఇంకొకటి ఉంది, అర్ధవారం, ఇంకొక 3.5 సంవత్సరాలు. ఈ 3.5 కంప్లీట్ అయిపోతే వారము అంటే 7 సంవత్సరాలు పూర్తయిపోయినట్టు లెక్క అన్నమాట. ఈ 2వ అర్ధవారం ప్రారంభంలో ఇశ్రాయేలీయుల జనాంగం ఏం చేస్తారనంటే అరణ్యమునకు వెళ్ళిపోతారు. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం అప్పుడు నెరవేర్చబడుతుంది. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ప్రతిదండన దినాలు. మీరు ప్రశ్న అడగాలి, ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చాడు కదండి, మరి ఎందుకంటే వాళ్ళకి ఇన్ని కష్టాలు ఏంటండి, ఇన్ని బాధలు ఏంటంటే యేసయ్య ముందు వచ్చినప్పుడు ఆయన మెస్సయ్యగా విశ్వసించలేదు.
ఆయన అనుమానిస్తున్న కారణంలో ఒక కారణముగా ఇశ్రాయేలు ప్రజలు పైకెత్తబడరంతే. వాళ్ళకి మారు మనసు రావాలి. మారు మనసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు భూమి మీదనే ఉంటారు. ఆ మారు మనసు ఒక్కొక్కడికి రావాలంటే ఒక్కొక్కసారి నలగాలి. కొంచెం బాగా నలుపుతూ ఉంటుంటే మనోడికి లైన్లోకి వస్తూ ఉంటాడు. అవునా కదా చెప్పండి? ఒక్కొక్కడికి ఎంత చెప్పినా విండో. దేవుడు ఏం చేస్తాడనంటే నీకు ఏదో ఒకటి ఓ స్విచ్ ఆన్ చేయాలరా, నీకేదో ఒకటి ఒక కష్టం పెట్టాలి, ఒక నష్టం పెట్టాలి. దాన్ని బట్టైనా నువ్వు ఎలాగైనా మళ్ళీ టర్న్ అవుతావు. టర్న్ అయితే మళ్ళీ దేవుని దగ్గరికి చేరుకుంటావు. మళ్ళీ నిన్ను ఆశీర్వదించాలనే కొన్నిసార్లు కావాలనే దేవుడు నిన్ను కష్టాలు పెడతాడు. అన్నీ సాతానుగడి పెట్టేశాడని ఆడిని దోషించేస్తుంటాం. జాగ్రత్త గమనించండి. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలు ఇంక ఎత్తబడరు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే అరణ్యములోనికి వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలు దాక్కుంటారండి అక్కడ, పోషించబడతారండి. మహానీయుడు పోషిస్తాడు, మళ్ళా కరుణామయుడే అక్కడికి పారిపోయేటట్లు చేస్తాడు. రెండవ అర్ధవారం అంతా కూడా వారు అరణ్యములో తలదాచుకుంటారు. ఈ అంతిమ అబద్ధ క్రీస్తు సైన్యాలన్నీ పరుగులు తీస్తాయి. ఎట్టుపోయారా? అరే వాడు దొరుకుతాడు అనుకుంటేనేమో ఆ యేసుక్రీస్తు భక్తులు దొరకలేదు. మళ్ళీ వీళ్ళని పట్టుకుని ఆడిందామరా అనుకుంటే ఈ ఇశ్రాయేలీయుల జనాంగము కూడా దొరకలేదు. వాళ్ళు ఎట్టుపోయారని చాలా ప్రయత్నం చేస్తాడు వెతికి పట్టుకోవడానికి. వారు ఈ అంతిమ అబద్ధ క్రీస్తు సైన్యానికి అదృశ్యం దేవుడు చేసేస్తాడన్నమాట. వారు అరణ్యములో ఆ కొండల్లో వారు 3.5 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇప్పుడు గమనించండి ప్రియమిత్రులారా, ఇప్పుడు 7వ బూర మ్రోగుతుంది కదా, కడబూర మ్రోగుతుంది అన్నారు కదా అక్కడక్కడ బైబిల్లో. అది ఎప్పుడు మ్రోగింది? మొదటి అర్ధవారం ముగింపులో సంఘాన్ని తీసుకుని పోవడానికి యేసయ్య వచ్చినప్పుడు కడబూర మ్రోగింది. అది ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్పబడినటువంటిది. కడబోరన్నా 7వ బోరన్నా ఒక్కటే. ఆ బోర ఎప్పుడు మ్రోగుతుందో మీరు ఇట్టే చెప్పగలగాలి. ఆ బోర మ్రోగితేనే యేసయ్య వస్తాడు. అంటే బోర మ్రోగే వేళ ఎప్పుడు? బోర మ్రోగే వేళ అనుదిన బలిని అంతిమ అబద్ధ క్రీస్తు నిలిపివేసే వేళ. ఇంకా చెప్పాలి, ఇంకోటి ఉంది. బలిని నైవేద్యమును ఆపివేసేటటువంటి వేళ. చేత గమనించండి. ఇశ్రాయేలీయుల దేశములో యెరూషలేములో దేవుని పరిశుద్ధ దేవాలయములో ఈ అంతిమ అబద్ధ క్రీస్తు వచ్చి లేకండి నేనే కూర్చుంటానని కూర్చోకూడని స్థలములో ఇతడు వెళ్ళి కూర్చుండే వేళ మొదటి అర్ధవారము ముగింపు వేళ. అది పాయింట్ అన్నమాట. యేసుక్రీస్తు రెండవ రాకడకు సూచన, అల్టిమేటెడ్ సూచనలు అన్నమాట ఇవి. చిట్ట చివరగా పరాకాష్ఠ సూచనలు. తెలిసిపోతుందా లేదా మీకు ఈ విషయం? అంటే యేసయ్య వచ్చేస్తున్నాడు, ఇంక అనుమానం లేదనుకుంటే ముందు ఏం జరగాలి? మొదటి అర్ధవారము ప్రారంభం అవ్వాలి. మొదటి అర్ధవారం ప్రారంభం అవ్వాలనంటే వీడేం చేయాలి? 7 సంవత్సరాలకు ఇశ్రాయేలు ప్రజలతో సంధి జరగాలి. అది ఇంకా ఇంత సీన్ జరగలేదు కనుక యేసయ్య ఈ రాత్రి వస్తాడు రేపు వచ్చేస్తాడని మనం బోధించకూడదు. మనం ఏం బోధించాలనంటే యేసయ్య ఈ రాత్రే వస్తే నీ లైఫ్ ఏంటి కాదు, ఆ బోధ కాదు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ రక్షకుడు నీకు సహాయము చేయడు. కాబట్టి నీ ప్రాణం పోకముందే ఏం చేయాలనంటే యు ఫాలో ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని వెంబడించండి. యేసుక్రీస్తు అంటే ఏదో మొరమొరాలు నవ్వులేసినట్టుగా నిలవేస్తారు కొంతమంది. ఏసా మా తెలుసండి, అదే బట్టలు లాగేశారు, శిలువ తోసేశారు, 3 మేకులతో ఎలగట్టేశారు. అతడే దిక్కు, అతడే శరణం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిర జీవనిధి, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త అంటున్న జనాంగాన్ని హాస్యాస్పదంగా మాట్లాడుతున్న ప్రజలకు గత్యంతరము దొరకని వేళ, దారుణమైన పరిస్థితి. ప్రియమిత్రులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన రాకడ సమయంలో ఇంకా అద్భుతమైన ఒక్క సూచన చూపిస్తాను చూడండి, చదవండి, బాగా సత్యాన్ని గ్రహించండి. తెస్సలోనికీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక, బైబిల్ తీయాలి సుమా. తెస్సలోనికీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాస్తున్నటువంటి రెండవ పత్రికలోకి రండి. రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. మీ కళ్ళారా చూడండి, మీ మనసారా చదవండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలన మాటల వలన మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలన ఎవడు చెప్పినా నమ్మకండి. ఏం నమ్మకూడదమ్మా చెప్పండి? ఇదిగో ప్రభు వచ్చేసాడు, ఇదిగో ప్రభు వచ్చేసాడమ్మా, సరస్వతీదేవిపురంలో ఉన్నాడు అని చెబుతారు. లేకపోతే ఈ సముద్రపు గట్టున ఉన్నాడు, వింత జరుగుతుంది అంటే కూడా కొంతమంది పరుగులెడతారండి ఆ రోజు. అయ్యి నమ్మకండి అయ్యా, నా రాకడ ఎలాగుంటుందో మీకు నేను చెబుతున్నాను చూడండి. మీకు అందరికీ తెలిసేటట్టే వస్తా, మీకు అందరికీ ఎప్పుడు వస్తానో చెప్పేపోతున్నానని చెప్పి ఆయన కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని చెప్పించాడు చూడండి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, నేను చదువుతాను, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఏంటో చూడండి 3వ వాక్యం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఇంకంతకన్నా సూచన ఏం కావాలి మీకు? యేసుక్రీస్తు 2వ రాకడ సూచన, చిట్ట చివరి పరాకాష్ట సూచన. ఆ దినము రాదు. ఏ దినం? యేసయ్య 2వ రాకడ దినం. అలాగని ఎందుకు అనుకోవాలి? 2వ అధ్యాయం 1వ వాక్యం అన్నాడు, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా. అక్కడ ప్రభు దినం అంటే, ఇక్కడ ప్రభు దినం అంటే యేసుక్రీస్తు 2వ రాకడ దినం. ఈ దినము ఎప్పుడు రాదు? 3వ వాక్యం, భ్రష్టత్వం మొదట సంభవించాలి, నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. ఎవడండి వాడు? ఏంటిది? ఎవడో బయలుపడాలంటే ఏంటి? నేను అందుకని చెప్తున్నాను, యేసయ్య రావాలనంటే ముందు ఆ పాప పురుషుడు బయలుపడాలి. మొత్తుకుంటున్నాను, ఈ బోధన స్వీకరించకపోతే క్రైస్తవ సంఘం అపాయములో పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ రాత్రి ఎలాగ వస్తున్నాడు చెప్పండి? ఏ వాక్యాధారం బట్టి చెప్తున్నారు? బోధకులారా, దయచేసి ఇప్పుడైనా మీరు సంస్కరించబడండి. మీకు నమస్కారం చెబుతున్నాను 2 చేతులెత్తి. బోధకులారా, కాస్త నీ బోధను దిద్దుబాటు చేసుకునండి. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తున్నారు చూడండి, ఎంత బాగా చెప్పాడు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. వాడు ముందు బయటపడాలా. పడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఏంటి ఆ భ్రష్టత్వం? ఎవడా పాప పురుషుడు? మనకు అర్థం అవ్వాలి. 4వ వాక్యం, ఏది దేవుడనబడునో. నేనే చదువుతాను, మీరు అర్థం చేసుకోండి అంతే. ఏది దేవుడనబడునో. 2వది, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు. అర్థమైపోతుంది సార్ మీకు? దాన్నంతటిని ఎదురించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. ఇందా చెప్పాను మీకు, నేనే దేవుడుని అంటాడు, ఇంకెవడు దేవుడు కాదంటాడు. ఎవడవాడు? అంచె అబద్ధ క్రీస్తు అన్నమాట. అంచెకాలములో వస్తాడు అబద్ధ క్రీస్తు అంటే నేనే క్రీస్తునని చెప్తాడు కాబట్టి క్రీస్తు కాకుండా క్రీస్తు అని చెబుతాడు, అబద్ధ క్రీస్తు అని పేరు పెట్టారు. అంచె అబద్ధ క్రీస్తు అంటే అర్థం ఏమిటి? అంత్యకాలములో అబద్ధాలు చెబుతాడు కనుక వీడి పేరు అంత్య అబద్ధ క్రీస్తు అని అనుకోవడంలో ఏమీ అనుమానం లేదు, సందేహం లేదు. అప్పుడేం చేస్తాడట? తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. అదిగో
దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవ్వడు మిమ్మును మోసపరచనీయకుడి. ఇప్పుడు సూచనలు చెప్పండి. యేసు ప్రభు వారి యొక్క రాకడ జరగాలి. సంఘాన్ని తీసుకుని పోయే రాకడ రహస్య రాకడ. అది జరగాలనంటే ఏం జరుగుతూ ఉండాలి? భూమి మీద 2 సాక్షులు భూమి మీదకి రావాలి. ఏమండి? అంతిమ బద్ధ క్రీస్తు భూమి మీదకి ముందు వాడు రావాలి. వాడు వచ్చిన తర్వాత 2 సాక్షులు వస్తారు. అంతిమ బద్ధ క్రీస్తు వాడు మత వ్యాపకాన్ని వాడు చేస్తూ ఉంటే దేవుని సంఘాన్ని 2 సాక్షులు నడిపిస్తూ ఉంటారు. వీళ్ళు అడ్డొస్తున్నారని చెప్పి వీడు చంపేద్దామని ట్రై చేస్తాడు. 3.5 సంవత్సరాలు వారు చావరు. వీడు రావాలి, వీడు బయలుపడాలి. వీడు వచ్చి యెరూషలేము దేవాలయములో సింహాసనం మీద డైరెక్ట్గా అందరిని తోసుకుంటూ వెళ్ళిపోయి కూర్చుంటాడన్నమాట. ఇదే నాశనకరమైన హేయ వస్తువు అంటే వీడే. మరి జరిగిపోయిందా? ఇది జరగలేదు. ఇవన్నీ కళ్ళారా జరుగుతూ ఉంటుండగానే మొదటి అర్ధవారం పూర్తవుతూ ఉండగానే యేసయ్య రహస్య రాకడ వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజలు మాత్రము 2వ అర్ధవారం అంతా ఇదే భూమి మీద అరణ్యములో దాక్కుంటారు. అలా దాక్కున్న తర్వాత దాచివేయబడిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో సంఘం ఎక్కడుంటుందో చెప్పండి. 2వ అర్ధవారములో సంఘం ఎక్కడుంటుంది? మొదటి అర్ధవారములో సంఘం ఎక్కడుంటుంది? ఓకే. 2వ అర్ధవారములో సంఘం ఎక్కడుంటుంది? మధ్యాకాశములో ఉంటుంది. మధ్యాకాశములోకి వెళ్ళిన తర్వాత అక్కడ క్రీస్తు న్యాయపీఠం ముందు అందరికీ తీర్పు జరుగుతుంది. తీర్పు ఎలా జరుగుతుంది అనేది మరొక అంశం మరో వీడియోలో మీ ముందు చెప్తాను. రైట్. క్రీస్తు న్యాయపీఠము దగ్గర భక్తులందరికీ తీర్పు జరుగుతుంది. తీర్పుకు తగినటువంటి బహుమానానికి తగినటువంటి స్థానాలు, మహిమా స్థానాలు వారికి ఇవ్వబడుతుంటుంది. పెండ్లి విందు జరుగుతూ ఉంటుంది. మహోత్సవం జరుగుతుంది. ఇది ఎలాగూ జరగడానికి ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు పరలోకములో దేవుని సంఘం ఆనందిస్తూ ఉండగా ఈ భూమి మీద అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు ఈ అంతిమ అబద్ధ క్రీస్తుకు దూరంగా దాచివేయబడడం జరుగుతూ ఉండగా ఇప్పుడు 2 వర్గాల గురించి మాట్లాడుకున్నాం. ఏ వర్గం? మొదటిది యేసయ్య రాకడలో ఎత్తబడిన సంఘం 2వ అర్ధవారంలో ఎక్కడుంటుంది? మధ్యాకాశంలో ఉంటుంది. రైట్. తర్వాత విషయం, సంఘం ఎత్తబడిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటారు? అరణ్యములో. ఎన్నాళ్ళు ఉంటారు? 3.5 సంవత్సరాలు వాళ్ళు ఉంటూ ఉంటారు. అక్కడ 2 వర్గాలు అయినాయి. ఇంకొక వర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. భక్తిహీనుల వర్గం ఒకటి ఉంటుంది ఈ భూమి మీద. మరి చాలామంది విడవబడ్డారు కదా. సంఘాల్లో ఉన్న వ్యక్తులు కూడా విడవబడిన వాళ్ళు, ఆయనను ఒప్పుకొనని వాళ్ళు, ఆల్మోస్ట్ ఆ కేటగిరీ అంతా కలిసి అది ఒక గుంపు. మొత్తం ఎన్ని రకాల వర్గాలైనవి? 3. దేవుని సంఘం అనే గుంపు ఎక్కడుంటుంది? ఆ వర్గము ఎత్తబడుతుంది, భూమి మీద ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటారు? అరణ్యములో ఉంటారు. ఆ 2వ అర్ధవారములో ఈ భూమి మీద విడవబడిన వారు అదో సంఘం ఉంటుంది. అదే సాతాను సంఘం. దేవుని సంఘం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. సాతాను సంఘం ఎక్కడుంది? ఎటు కాకుండా మధ్యలో ఉండిపోయిన వాళ్ళు ఎవరు? యేసయ్య కన్నా రాజమాత అంటే ఇశ్రాయేలు జనాంగం అక్కడ ఉంది. అలా ఉండడానికి గల కారణం వాళ్ళు చేసిన పాపమే. వాళ్ళు చేసుకున్న పాపం ఏంటంటే యేసయ్యను నమ్మకపోవడం మూలంగా వచ్చినటువంటి మహాఘోరమైనటువంటి తంటన్నమాట. ప్రియమిత్రులారా, ఈ 3.5 సంవత్సరాలు 2వ అర్ధవారము ముగింపు అవుతున్నటువంటి వేళ, ఆ వేళలో ఒక శ్రేష్టమైనటువంటి ఒక కార్యం జరగబోతుంది. ఏమిటి ఆ కార్యము? ఏమిటి ఆ విషయము అనంటే అదే యేసుక్రీస్తు రాకడలో 2వ దశ అయినటువంటి యేసుక్రీస్తు బహిరంగ రాహడ బహిర్గతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమిత్రులారా,
చాలా టైం అయ్యింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం చెప్పండి? మరి రెండవ అర్ధవారం ముగింపు అవ్వాలి కదా. రెండవ అర్ధవారం ముగింపు వేళలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బహిరంగ రాకడ. బహిరంగ రాకడకు రహస్య రాకడకు తేడా ఏంటంటే, రహస్య రాకడలో యేసయ్య దివ్య పాదాలు పట్టుకున్న వారు మాత్రమే ఎత్తబడతారు. ఆయన వచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోయినట్టు మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కనుక దట్ ఈస్ సీక్రెట్ కమింగ్ అన్నారు. దట్ ఈస్ సీక్రెట్ కమింగ్. అది రహస్య రాకడ. మరి బహిరంగ రాకడ, బహిరంగ రాకడ జరగాలనంటే, బహిరంగ రాకడ జరిగినప్పుడు జరిగేది ఏంటంటే, మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్ని వర్గాలు ఉన్నాయి అప్పటికి? రెండే ఉంటాయి. మూడు ఎలాగ ఉంటాయి భూమి మీద? దేవుని సంఘం అక్కడ ఉందిగా, ఇంక ఇశ్రాయేలు జనాంగముని, అన్యజనులు, విడవబడిన వ్యక్తులు అందరూ కూడా ఈ భూమి మీద ఉంటారు. ఈ రెండవ అర్ధవారం ముగింపు దశలో యేసయ్య బహిరంగ రాకడ జరుగుతుంది. ఆ రాకడ జరిగేటప్పుడు ఇప్పుడు ప్రారంభిస్తే గంటలు తింటుంది కనుక అది వచ్చే ఎపిసోడ్లో కానీ వచ్చే సర్వీస్లో ఖచ్చితంగా మనము దాని గురించి విందాము. దాన్ని క్లుప్తంగా అందరికి అర్థమయ్యేలాగా వచనాలను తీసి ప్రూఫ్ చేస్తూ మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇంతకీ ఈరోజు లెసన్ ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, యేసయ్య రాకడ మనకి అందరికీ సుపరిచితమే. దేన్ని బట్టి మనం చెప్పేయచ్చు? సూచనలను బట్టి చెప్పేయచ్చు. యేసయ్య రావాలనంటే ముందు ఎవడు రావాలి చెప్పండి? అంతిమ అబద్ధ క్రీస్తు రావాలి. పాయింట్ అర్థమవుతుందన్న వాళ్ళు ఎంతమంది? ఆ తెస్సలోని రాస్తున్న పత్రికలో చెప్పాడు కదా, రెండవ పత్రికలో ఏమని చెప్పాడు? మొదట భ్రష్టత్వం సంభవించి నాస్తున్న పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. కాబట్టి